ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో కాలంగా పెద్ద ఎత్తున సస్పెన్స్లో ఉన్న పొత్తుల వ్యవహారం. తెలుగుదేశం పార్టీ జనసేనకు పొత్తు కుదిరింది. జనసేన బీజేపీ వాళ్ళు అంతకుముందే పొత్తు కుదుర్చుకున్నారు. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ అధిష్టానముతో సంప్రదించకుండా చంద్రబాబు నాయుడిని రాజమండ్రి జైలుకు వెళ్ళి పరామర్శించి బయటకు వచ్చినప్పుడు తన పార్టీ నిర్ణయం కింద తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించేశాడు. ఇక అప్పటి నుంచి తన వంతు కృషి జనసేన పార్టీ తరపున భారతీయ జనతా పార్టీని ఒప్పించి మనతో పాటు తెలుగుదేశం పార్టీని కూడా కలిసి తీసుకువెళ్దాం, 2014లోలా మళ్ళీ 3 పార్టీలు విజయం సాధిద్దాం, గతాన్ని మర్చిపోయి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి, అవన్నీ కూడా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు అనేవారు ఉండరు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 3వసారి కలుస్తూ ఉంది. 2 సార్లు కలిసింది, విడిపోయింది. ఇక బీహార్లో అయితే జేడీయూ నితీష్ కుమార్ 5 సార్లు కలిశాడు, 5 సార్లు విడిపోయాడు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా పార్లమెంట్ ఎన్నికల ముందు నితీష్ కుమార్ బీజేపీతో కలిశాడు, ఎన్డీఏలోకి వచ్చాడు. కనుక రాజకీయాల్లో అవి సహజమే. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి బీజేపీకి మైత్రిని వాళ్ళిద్దరినీ దగ్గర చేయటంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించాడు. ఆదివారం నాడు 4 ఫిబ్రవరి రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఏకాంతంగా ఒక 4 గంటల పాటు కూర్చున్నారు 2 సార్లు. ఒకసారి మధ్యాహ్న సమయంలో, మళ్ళీ రాత్రికి 2 సార్లు సమావేశమై ఆ సమావేశ సారాంశం ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీని ఒప్పించి 3 పార్టీలు కలిసి పోటీ చేయాలని 4వ తారీఖు నుంచి జనసేన అధినేత చేసిన ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయి. భారతీయ జనతా పార్టీ హైకమాండ్ వాళ్ళు చర్చించుకుని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చంద్రబాబు నాయుడిని ఆహ్వానించారు. 7వ తారీఖు బుధవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో చంద్రబాబు నాయుడు ఢిల్లీ చేరుకుని బుధవారం రాత్రి కానీ గురువారం కానీ అమిత్ షా, జేపీ నడ్డా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాగత వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న సంయుక్త వ్యవస్థాగత కార్యదర్శి, జాతీయ కార్యదర్శి శివప్రకాష్ వీళ్ళతో చర్చించి ఒక నిర్ణయాన్ని 8 ఫిబ్రవరి గురువారం నాడు భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డులో దీన్ని ఆమోదించి ప్రకటించబోతా ఉన్నారు. విశేషం ఏంటంటే కేవలం 11 మంది మాత్రమే ఉండే భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్లమెంటరీ బోర్డులో డాక్టర్ కె లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్రం నుంచి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. డాక్టర్ లక్ష్మణ్ కూడా ఆయన ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తే మనకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది అని చెప్పి లక్ష్మణ్ తన వంతు పాత్ర తను పోషించి ఈ 3 పార్టీలను దగ్గర చేయటంలో డాక్టర్ కె లక్ష్మణ్ కూడా ఆయన సఫలీకృతుడయ్యాడు. ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేయటం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ అగ్రనాయకత్వానికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి,
ఎమ్మెల్యేలకు, అగ్రనాయకులకు, శ్రేణుకులకు గొంతులో వెలక్కాయ పడినట్టయింది. ఇంకేం చేయాలో తెలవటంలా. మళ్ళీ వాళ్ళు 2014 నాటి ఆనాటి సీన్ను ఊహించుకుంటున్నారు. 3 పార్టీలు కలిసి పోటీ చేసి గెలుస్తారు, మనం అధికారాన్ని కోల్పోతాం. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కడుంటే అక్కడే కాపు సామాజిక వర్గం అంతా కూడా ఆయన తరపున ఈ 3 పార్టీలకు మద్దతు ఇస్తారు. కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు. ఈ కాపు సామాజిక వర్గం రకరకాలుగా వివిధ ప్రాంతాల్లో పిలుస్తారు. రాయలసీమలో కాపుని బలిజ అంటారు. ఈ కులాలన్నీ కూడా ఈసారి తెలుగుదేశము, జనసేన, బీజేపీ కూటమిని మద్దతిస్తే విజయము సునాయాసము, నల్లేరు మీద నడక అని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఒక వింతైన చర్చ జరుగుతూ ఉంది. బీజేపీ మనతో పోటీ పొత్తులో కలిస్తే మనకు ప్రయోజనమా నష్టమా అని. అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు, ఓటర్లు, అలాగే జనసేన నాయకులు, ఓటర్లు, వీర మహిళలు అందరూ కూడా ఒక్క విషయంలో మాత్రం అందరూ కూడా ఏకాభిప్రాయానికి వచ్చి, అవును మనతో బీజేపీ పొత్తులో లేకపోతే జగన్మోహన్ రెడ్డి తనను నమ్ముకుని తన అడుగులకు మడుగులొత్తే ఐఏఎస్లను, ఐపీఎస్ అధికారులను పెట్టుకుని ఎన్నిక సక్రమంగా జరగకుండా ఎన్నికల్లో రిగ్గింగ్ జరిపి అనేకమైన ఎన్నికల అక్రమాలకు పాల్పడి ఇతర పార్టీలు గెలవకుండా దొడ్డిదారిన వైఎస్ఆర్సీపీ గెలిచేస్తాడు. దానికి చెక్ పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు పకడ్బందీగా కేసీఆర్ హవా ఏమాత్రం నడవకుండా కేసీఆర్కి నమ్మిన బంటులైన అధికారులను ఎన్నికలకు సంబంధం లేకుండా విధుల నుంచి తప్పించి ఎవరినైనా కూడా తహసీల్దార్ స్థాయి నుంచి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శి వరకు మార్చగలిగిన విశేష అధికారాలు కలిగిన కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వాళ్ళు వ్యవహరిస్తే ఏదైతే జగన్మోహన్ రెడ్డి వక్ర మార్గాల ద్వారా, అక్రమార్గాల ద్వారా తనకు సేవ చేస్తున్న వైఎస్ఆర్ కార్యకర్తల్లా పనిచేస్తున్న అధికారులను అడ్డం పెట్టుకుని దొడ్డిదారిన అధికారం కైవసం చేసుకునే ఆటలు కట్టడానికి భారతీయ జనతా పార్టీ మనతో కలిసి ఉండాలన్నా అని చెప్పి గ్రామీణ వాసులు, పట్టణ వాసులందరూ కూడా ఆ విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇప్పటికే ఒక కలెక్టర్, ఐఏఎస్ అధికారిని గిరీష, ఆయన తిరుపతిలో జరిగిన ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే ఈయనే స్వయంగా వాటిని ప్రోత్సహించాడని, ప్రేక్షక పాత్ర పోషించాడని, విధి నిర్వహణలో వైఫల్యం చెందాడని సస్పెండ్ చేశారు. ఇంకా కొద్దిమంది అధికారులను, మరో 3-4 అధికారులను సస్పెండ్ చేసే పరిస్థితి ఉందని వార్తలు వెలువడినాయి. ఇక ఎలా ఉందంటే పరిస్థితి, ఈ రోజున తిరుపతి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలులో లోక్సభకు పోటీ చేస్తున్నాడంటే ఆయనకి నచ్చినా మెచ్చినా అక్కడ పరమేశ్వర్ రెడ్డి అనే తిరుపతి ఎస్పీని ఒంగోలు, ప్రకాశం జిల్లాకు బదిలీ చేసుకుని ఆయన తెచ్చుకోవటం, ఇలాంటి పప్పులుడకో, ఆటలు సాగవు. అలాగే డబ్బు అక్రమంగా సంపాదించిన అవినీతి సొమ్మును ప్రజల మీద జల్లి విసిరి అధికారాన్ని కైవసం చేసుకుందామనే ఆలోచనకు ఎన్నికల పర్యవేక్షకులుగా ఉత్తరాది నుంచి వస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు
ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు, సిబిఐ, ఈడీ, ఐబీ, ఇన్ఫర్మేషన్ బ్యూరో అధికారులు ఈ అక్రమంగా ఈ నగదు పంపిణీని అడ్డుకట్టడానికి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా మనము ఈ ఎన్నిక సరిగ్గా నిర్వహణ జరగదని రాష్ట్రంలో ఉండే రాజకీయ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు కూడా భావించారు. ఇప్పుడు బీజేపీ పొత్తులో ఉన్నది కనుక ఎన్నిక పకడ్బందీగా ఏ విధంగా తెలంగాణలో ఎక్కడ ఏ అధికారి కూడా చిన్న తప్పు కూడా చేసే అవకాశం లేకుండా ఏ విధంగా వాళ్ళ అధికారులు, కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళు ఎక్సైజ్ అధికారులను, రెవెన్యూ, పోలీసు, అలాగే జీఎస్టీ, కమర్షియల్ ట్యాక్స్ అధికారులను కూడా కట్టడి చేయటం, బదిలీ చేయటం, వాళ్ళను ఒకంత మనం కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెలంగాణ ఎన్నికల నిర్వహించిన విధానానికి, పద్ధతికి, క్రమశిక్షణకి, పారదర్శికి మనం కేంద్ర ఎన్నికల సంఘానికి సెల్యూట్ చేయాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అదే విధంగా జరిగితే జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి ఘన విజయం సాధిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక జనసేన, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక అవగాహనకు వచ్చారు. సుమారు ఒక 30-31 సీట్లు శాసనసభ సీట్లు, జనసేన 3 లోక్సభ సీట్లు మచిలీపట్నం, కాకినాడ, అనకాపల్లి. ఈ విధంగా వాళ్ళు ఒక అవగాహనకు వచ్చారు. జనసేన, తెలుగుదేశం పార్టీ మధ్యలో నారద పాత్ర పోషించాలని ప్రయత్నిస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకుల, ఇతరుల వాళ్ళ యొక్క ఆటలు, పప్పులు ఉడకల ఎన్నో ప్రయత్నాలు చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టాలని చూశారు. ఆయన ఆవేశపడకుండా సంయమనం పాటించి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత ఇద్దరూ కూడా సమన్వయంతో అన్నదమ్ముల్లా రాముడు, లక్ష్మణుడు ఏ విధంగా ఉన్నారో, అన్న రాముడైతే చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లక్ష్మణుడిలా ఇద్దరు ఒకే మాట, ఒకే బాట. మన లక్ష్యం జగన్మోహన్ రెడ్డి రెండవసారి అధికారంలోకి రాకూడదు. మన లక్ష్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు, అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దటం, పోలవరం పూర్తి చేయటం, గుంతల రోడ్లు ఎక్కడ చూసినా గుంతల రోడ్డు వాటిని సరిచేసి ప్రజలకు అభివృద్ధి అనేది రుచి చూపించాలి అనే ఆకాంక్షతో రెండు పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఊహాగానాలు ప్రారంభమైనాయి. ఎన్ని సీట్లని. 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 4 లోక్సభ సీట్లు ఇచ్చారు. 13 అసెంబ్లీ సీట్లు ఇచ్చి 13 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించిన తర్వాత ఒక 4 నియోజకవర్గాలు ఉపసంహరించి 9 మాత్రమే భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులుగా పోటీ చేశారు. 4 లోక్సభ ఆనాటివే అంటే వైజాగ్, నర్సాపురం ఈ 2 విజయం సాధించాయి. అయితే ఓడిపోయిన నియోజకవర్గాలు 2014 లోక్సభ రాజంపేట, తిరుపతి 4లో 2 గెలిచాయి. శాసనసభలు 9 పోటీ చేస్తే 4 గెలిచారు. 4 గెలిస్తే 2 మంత్రులు అయ్యారు. తాడేపల్లిగూడెం నుంచి మాణిక్యాలరావు ఆయన మంత్రి అయ్యాడు, దేవాదాయ శాఖ మంత్రి. కైకలూరు నుంచి గెలిచిన డాక్టర్ కామినేని శ్రీనివాసు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయ్యాడు. మరొక 2 విశాఖ నార్త్ నుంచి పోటీ చేసి గెలిచిన విష్ణుకుమార్ రాజు ఆయన భారతీయ జనతా పార్టీ శాసనసభా పక్ష నేతగా బాధ్యతలు నిర్వర్తించాడు. ఇక 4వ వ్యక్తి రాజమండ్రిలో ఎముకల డాక్టర్, ప్రముఖ డాక్టరు డాక్టర్ సత్యనారాయణ ఆయన కూడా గెలవటం జరిగింది. ఈ విధంగా 5 సీట్లు ఓడి 4 గెలిచారు.
అంటే లోక్సభలోను శాసనసభలోను ఆనాటి ఉత్తీర్ణత 50% సీట్లు గెలిచారు బీజేపీ. ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ ఆయన సంకల్పం బీజేపీ దేశవ్యాప్తంగా 370 సీట్లు గెలవాలి. ఎన్డీఏ కూటమి 400 దాటాలి. అందువల్ల ఇప్పటికీ అసలు ప్రాతినిధ్యము లేని రాష్ట్రాలు 3 ఉన్నాయి. దక్షిణాదిన 0, ఒక్క లోక్సభ సభ్యుడు కూడా లేడు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి లోక్సభ సభ్యుడు లేడు ప్రస్తుతం 2019 సభలో. కేరళలో ఒక్కరు లేరు, తమిళనాడులో ఒక్కరు కూడా లేరు. ఇక్కడ చూస్తే ఈ మూడిట్లో కూడా ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ సీట్లు, తమిళనాడులో 39, కేరళలో 20, మొత్తం 84 సీట్లున్న 3 పెద్ద రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం లేదు అని దీన్ని సవాలుగా స్వీకరించింది బీజేపీ. అందువల్ల ఒక మెట్టు దిగి ఒక అడుగు వెనక్కి వేసి అవసరమైతే నిర్ణయాలను పునఃసమీక్షించుకోవాలని దూరమైన మిత్రులను మళ్ళీ మనంతట మనమే ఆహ్వానించి వాళ్ళని ఎన్డీఏలో భాగస్వామి కూటమిలో చేర్చుకుని లక్ష్యమైన 370 బీజేపీ 400 ఎన్డీఏ కూటమి విజయం సాధించాలనే లక్ష్యంతో దృఢ సంకల్పంతో కమలనాథులు ముందుకు అడుగు వేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో గతంలో 2019లో 4 సీట్లు గెలిచింది బీజేపీ. ఇప్పుడు 10 నుంచి 12 గెలిచే పరిస్థితికి వచ్చింది. అట్లాగే ఆనాడు కర్ణాటకలో 28 సీట్లుంటే 25 సీట్లు కైవసం చేసుకున్నది బీజేపీ. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ జనతాదళ్ ఎస్ కుమారస్వామి ఆ ఇద్దరు కలిసి మళ్ళీ అదే సంఖ్యను 28లో 27 సీట్లు గెలవాలని ఆ సంకల్పంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి కర్ణాటకలో 2019లో వచ్చింది ఒకే ఒక సీటు, డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్. అందువల్ల తమ లక్ష్య సాధన కొరకు చాలామంది ఏమనుకున్నారంటే విశ్లేషణలు చేశారు. సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, పత్రికల్లో కథనాలు ఏమైనాయి అంటే చంద్రబాబు నాయుడికి మోదీకి దూరం పెరిగిపోయింది, మళ్ళీ కలిసే పరిస్థితే లేదు, 2 సార్లు కలిశారు, 2 సార్లు తెగిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ పార్టీ చంద్రబాబు నాయుడికి ఆహ్వానం పంపదని పదే ఊదరగొట్టారు. అయినా కూడా దేశ ప్రయోజనాల దృష్ట్యా, విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఈ 3వసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి. 2014 వరకు భారతదేశ యొక్క ఆర్థిక పరిస్థితి ప్రపంచ దేశాలలో మనం 11వ స్థానంలో ఉన్నాం. ప్రధానమంత్రి మోదీ 10 ఏళ్ల పరిపాలనలో 11వ స్థానం నుంచి 5వ స్థానానికి తీసుకొచ్చి ఆయన 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టే కంకణబద్ధుడై మరికొన్ని సంస్కరణలు దేశానికి కావాలి. సంస్కరణలు కావాలంటే 400 మంది లోక్సభలో కావాలనే లక్ష్యంతో విడిపోయి దూరమైన మిత్రులను ఆహ్వానించి ఆంధ్రప్రదేశ్లో, కేరళలో, తమిళనాడులో కూడా ప్రాతినిధ్యం ఉండేలా తగు చర్యలు తీసుకుంటున్నారు. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఈసారి 4 కాకుండా 6, 7 సీట్లు అడిగే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పెద్ద మనసుతో సరే కానిలే, మనకు కావాల్సింది మన రాష్ట్రంలో కదా, మన కేంద్రంలో ఎక్కువ మంది బీజేపీ ఎంపీలు ఉంటే మనకు నష్టమే ఉంది, ఇచ్చే ధోరణిలోనే ఉన్నారు. పరిశీలనలో ఉన్న లోక్సభ సీట్లు ఇంతకుముందు పోటీ చేసిన 4. వైజాగ్ అక్కడ దగ్గుబాటి పురంధరేశ్వరి పోటీ చేయబోతూ ఉంది. ఆమె 1,00,000 ఓట్లతో మెజారిటీతో గెలుస్తుంది. గెలిచిన తర్వాత కేంద్ర మంత్రివర్గంలో భారతీయ జనతా పార్టీ తరఫున ఆమె మంత్రిగా పదవీ బాధ్యతలు 3వసారి ప్రధానమంత్రి క్యాబినెట్లో భాగస్వామురాలవుతారు. తెలుగుదేశం పార్టీ తరఫున విజయనగరం నుంచి అశోక్ గజపతిరాజు విజయం సాధిస్తే ఆయనకు కూడా తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా ఆయనకు కూడా కేంద్ర క్యాబినెట్లో గతంలో పనిచేసిన అనుభవం ఉంది, ఆయన తీసుకునే అవకాశం ఉంది.
ఇప్పుడున్న పరిస్థితి